ఏ నా షాప్ ఏమైనా పెట్టావా మూతి కాలింది? ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా మూతులు కాలితే ఇదే నా షాపు. సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024లో కూడా షాపాలు వరాలు ఏంటి అని అనుకుంటున్నారా? అన్సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒక మాట చెప్తే వినండి. అసలు ఈ వీడియో తీసిందే 23 ఏళ్ల క్రితం తరతరాలుగా షాపు మీద తీసిన ఒక సినిమా మురారి గురించి. అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఎంతమంది థియేటర్లో చూసింటారో లేదో నాకు తెలియదు. కానీ తేజాస్లో, అదే జెమినీ మూవీస్లో, జెమినీలో, వీసీడీల్లో, డివిడీల్లో ఆల్మోస్ట్ అన్ని పెళ్ళిళ్ళలో దీని గురించి ఎంజాయ్ చేస్తుంటారు, చూస్తుంటారు, చాలా మాట్లాడుకుని ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయాలు కాకుండా తెలిసి తెలియనట్టు విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇన్ దిస్ డాక్యూ సిరీస్ ఎపిసోడ్ 1 టాకింగ్ మురారి. ప్రతి వారం సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. వీటన్నిటిని థియేటర్లో చూస్తారో లేదో జనాలు తెలియదు, కానీ రీ రిలీజ్ సెలబ్రేషన్స్ మాత్రం ఓ పండగలాగా ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఫ్యాన్స్. అలాంటి ఒక ఫ్యాన్ వల్ల పుట్టిన ఒరిజినల్ రిలీజ్ మురారి. మహేష్ ఫ్యాన్ కాదు, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్. గోదావరి జిల్లాలో పుట్టిన ఒక సూపర్ ఫ్యాన్ రామలింగేశ్వరరావు. జస్ట్ సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చిన ఒక సూపర్ డూపర్ ఫ్యాన్. కంచు కాగడ, దొంగోడు వచ్చాడు, కిరాయి కోటిగాడు ఇలాంటి సినిమాలు తీశాడు కృష్ణ గారితో. కానీ ఆ మధ్య ఆయనకు సరిపోలేదు. అప్పటికే సింధూరం, గులాబీ, నిన్నే పెళ్ళాడితే లాంటి సినిమాలు తీసిన కృష్ణవంశీ అంటే ఎందుకో ఒక గురి. సూపర్ స్టార్ కృష్ణ కూడా లాయల్ ఫ్యాన్ బాయ్ అయిన రామలింగేశ్వరరావు గారికి మహేష్ ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చాడు. సో వెంటనే కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా కృష్ణ గారి అబ్బాయితో మనం సినిమా తీయాలండి మన ప్రొడక్షన్లో అని అడిగారు. కృష్ణవంశీ అప్పటికే ఒక బిజీ స్టార్ డైరెక్టర్. ఇంకేదో సినిమా చేసే ప్రాసెస్ అండ్ థాట్ ప్రాసెస్లోనే ఉండి ఇప్పుడు కుదరదండి, షెడ్యూల్ ప్యాక్గా ఉంది అని చెప్పారు. కానీ మహేష్తో సినిమా చేస్తే కృష్ణవంశీతోనే చేస్తా అని ఒక 3-4 ఏళ్ళు వెయిట్ చేసి మరీ ఒప్పించారు. ప్రాజెక్ట్ ఓకే అయింది. మరి కథ పూర్తిగా నేను సబ్జెక్ట్ వినడం జరగల. అప్పటికే ఇండియాలో కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. అది ఆల్మోస్ట్ అందరు విన్న ఒక థియరీయే, ద గాంధీస్. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. 3 సహజ మరణాలు కావు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాంటి వైపరీత్యాలు. అప్పట్లో దేశంలో చాలామంది పనిపాట లేనోళ్ళు, ఏదైనా పనున్నా అది అయిపోయిన తర్వాత టైంలో మిగతా వాళ్ళు ఒక విషయం నమ్మేవాళ్ళు, వాళ్ళ కుటుంబానికి ఏదో శాపం ఉంది. మైండ్లో ఏదో ఒక మూల ఈ థియరీ కృష్ణవంశీ కూడా ఉండొచ్చు. అదే టైంలో ఏదో ఒక ఊరికి వెళ్తే, ఆ ఊరిలో ఏదో గుడికి వెళ్తే ఇలాంటి కథ ఇంకోటి విన్నాడు. ఆ ఊరికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడిని ఒక కడుపు కాలినోడు శపించాడు. అంతే, 6 నెలల గ్యాప్లో ఆయన 3 కొడుకులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. అప్పటికే పాపులర్ కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. ఇంకెక్కడికో వెళ్తే ఇలాంటి సిమిలర్ కథనే మళ్ళీ వినపడింది, అది కూడా ఒక గుడి దగ్గర. వీటన్నింటినీ కలిపి ఏదో చేస్తే బాగుంటుందని ఒక రఫ్ థాట్. దీంతో పాటు కృష్ణవంశీ స్టైల్ ఉమ్మడి కుటుంబాలు, చాలామంది మనుషులు, దట్స్ ద సెటప్. అప్పుడు మొదటిసారి హీరో డైరెక్టర్ ఈ సినిమా గురించి కలిశారు. మహేష్ బాబుని చూడగానే ముగ్ధ మనోహర రూపుడు అనిపించాడంట డైరెక్టర్ కృష్ణవంశీకి. అప్పుడు అయ్యాడు మహేష్ ఇన్ అండ్ యాజ్ మురారి, కలియుగ కృష్ణుడు. ఒక సూపర్ డూపర్ యాక్షన్ హీరో కొడుకు, ఒక బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్. వీళ్ళిద్దరు సినిమా చేస్తున్నారంటే అది ఒక మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అయి ఉండాలని కృష్ణ గారు, ప్రొడ్యూసర్ గారు ఫీల్ అయ్యారు. కానీ కృష్ణవంశీ మైండ్లో మాత్రం ఆ ఒక్క ఐడియానే ఎక్సైటింగ్ ఉంది. ఆలోచించే కొద్దీ మైండ్లో ఐడియా ఎక్స్పాండ్ అవుతుంది. తన గురువులో భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కలిస్తే ఆయన ఇంకొన్ని పురాణ ఇతిహాస గాథలు చెప్పాడు. కానీ ప్రొడ్యూసర్కి, కృష్ణ గారికి మాత్రం ఈ కథ మీద డౌటే. కానీ కథపై నమ్మకం లేకపోయినా కృష్ణవంశీపై మాత్రం ప్రొడ్యూసర్కి నమ్మకం ఎక్కువ. 4 ఏళ్ళు వెయిట్ చేస్తే కానీ కుదరని కాంబినేషన్ సెట్ అయింది. నా నమ్మకం నువ్వే బ్రో అని సినిమా స్టార్ట్ చేశారు. కొత్త హీరోయిన్, కృష్ణవంశీ స్టైల్ ప్రెజెంటేషన్ సోనాలి బింద్రే. తను మాత్రమే కాకుండా ఇప్పుడుండే హీరో చేత విలన్లని తుక్కు కొట్టిస్తున్న పీటర్ హెయిన్ మాస్టర్కి కూడా ఇది ఫస్ట్ తెలుగు సినిమా. ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అప్పటికే రాసుకున్న కథతో, స్క్రీన్ ప్లేతో, అప్పటికప్పుడు సెట్లో రాసుకున్న మాటలతో, ఇంప్రూవైజ్ చేసిన సీన్లతో మొత్తానికి షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాంగ్ విత్ మణి శర్మస్ మ్యాజికల్ మ్యూజిక్ అండ్ రీ రికార్డింగ్. ఏ సినిమా ఎన్ని రోజులు తీసినా ఏదో ఒక రోజు అందరికీ చూపించడానికే కదా. ఆ రోజు వచ్చేసి August 9, 2001 మురారి గ్రాండ్ రిలీజ్. మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ రిపోర్ట్. సుదర్శన్ 35mm షో పూర్తవగానే పక్కనున్న మహేష్ భుజం మీద చేయవేశారంటే సూపర్ స్టార్ కృష్ణ. ఇదే నా లైఫ్లో అతిపెద్ద కాంప్లిమెంట్ అని మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కొన్ని సినిమాలు థియేటర్లో ఫస్ట్ డే క్రౌడ్తో, ఆ ఈలలతో, అంబియన్స్తో చూసి ఒక మాదిరిగుండా నచ్చేస్తుంది. కానీ అదే సినిమా మళ్ళీ టీవీలో వస్తున్న అస్సలు చూడబుద్ధి కాదు. కానీ రిలీజ్ అయినప్పుడు 50 రోజులు, 100 రోజులు,
175 రోజులు థియేటర్లలో ఆడి ఆ తర్వాత టీవీలలో వేల సార్లు చూసిన ఒక సినిమాని 23 ఏళ్ల తర్వాత కూడా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇట్ మస్ట్ బి సంథింగ్, రైట్? Yeah, it is something.